ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా విన్నెదొంగవైన మన్ను తింటివా కన్నెగుండె ప్రేమలయలా మృతంగానివా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా జీవకోటిని చేతి తోలు బొమ్మలే నిన్ను తలచి ఆటలాడే కీలు బొమ్మలే ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. హాయ్ అండి, నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అబ్బా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే కృష్ణాష్టమి రోజు అండి. మా పాపనైతే గోపికలాగా రెడీ చేశాను, అలాగే మా బుడ్డోని అయితే కృష్ణులాగా రెడీ చేశానండి. ఇద్దరు ఎంత చూడముచ్చటగా ఉన్నారు కదా, క్యూట్గా భలే ఉన్నారు. నేను వీళ్ళిద్దరిని ఇలా రెడీ చేయడానికి నాకు చాలా టైమే పట్టిందండి. నిజానికి నేను ఇంకా ఆ రోజు వ్లాగ్ అయితే షూట్ చేయలేదన్నమాట. ఈ కొంచెం వీడియో అయితే తీసి పెట్టాను. ఇంక ఇదైతే ఈరోజు వీడియోలో అయితే పెట్టాను అనమాట. నేను సోమవారం రోజు అయితే ఎలాంటి వ్లాగ్ షూట్ చేయలేదు. దానికి కూడా ఒక రీజన్ ఉందిలేండి. ఆ రోజు హాలిడే అనమాట. ఈ పిల్లలకైతే హాలిడే, అందుకని కొంచెం లేట్గానే లేచాను. అందులోనూ నాకైతే ఆ రోజంతా కొంచెం ఏదోలా అనిపించింది అనమాట. మార్నింగే ఏ పని చేయాలనిపించలేదు, కొంచెం హెడేక్లా కూడా అనిపించింది. అందుకని ఇంకా ఏ పని స్టార్ట్ చేయలేదనమాట. టిఫిన్ ఒకటి చేసి పిల్లలకి పెట్టాను. వీడియో కూడా షూట్ చేయాలనిపించలేదు. ఇక తర్వాత మా పిల్లలిద్దరూ మమ్మీ నన్ను రెడీ చేయి మమ్మీ, రాధికలాగా గోపికలాగా అనైతే అడుగుతుంది మా పాప. మా బుడ్డోడేమో కృష్ణులాగా నన్ను కూడా రెడీ చేయి మమ్మీ అనైతే అంటున్నారు. ఇక అప్పుడైతే నేను వీడియో షూట్ చేద్దాము, ఎటు రెడీ చేస్తున్నాను కదా అని అయితే వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను. అప్పటికి కొంచెం హెడేక్ తగ్గి కొంచెం ఫ్రీగా ఉందనమాట. పిల్లలిద్దరు ఇంకా అలా అడిగేసరికి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇద్దరిని రెడీ చేద్దాం అనుకున్నాను. కాకపోతే నాకు ఫోన్ ఫుల్ అయిపోయిందండి. ఫోన్లో మెమరీ అయితే ఖాళీ లేదనమాట. అంతకుముందు పాత వీడియోలు ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ అలానే ఉండిపోయినాయి. ఇంకా అవన్నీ డిలీట్ చేస్తే కానీ నేను మళ్ళీ వీళ్ళని రెడీ చేయలేను. వీళ్ళు రెడీ చేసి మళ్ళీ నేను వంట ప్రిపేర్ చేయాలన్నమాట. నేను ఇంకా ఈ ఫోన్ చూస్తూ వీడియోలన్నీ డిలీట్ చేసుకుంటూ కూర్చున్నానంటే పని అలానే ఆగిపోతుందిలే అనిపించేసి ఇంకా ఈరోజు వీడియో షూట్ చేయకుండా ఉండంలే. పని అయిపోయిన తర్వాత వీడియోలన్నీ చూసుకొని నేను ముందు షూట్ చేసిన వీడియోలు ఎడిటింగ్ చేయకుండా ఉంటాయి కదా, అవి చూసుకొని వాటిని డిలీట్ చేయకుండా మిగతా పాత వీడియోలన్నీ అప్లోడ్ చేసిన వీడియోలు ఉంటాయి కదండి, అవన్నీ డిలీట్ చేసుకుందాంలే అని ఆలోచించుకొని ఇంకా పిల్లల్ని అయితే అలా రెడీ చేశానండి. అలా రెడీ చేయడానికి నాకైతే చాలా టైమే పట్టిందనమాట. కానీ చాలా హ్యాపీగా అనిపించింది. ఇద్దరైతే నాకు చూడటానికి ముద్దుగా అనిపించారండి. మా పాపనైతే కొన్ని రీల్స్ అయితే తీసానమాట, ఇన్స్టాలో పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి నా ఇన్స్టా ఐడి కూడా చెక్ చేయండి. ఓకే అండి. ఇది వచ్చేసి మంగళవారం రోజు వ్లాగ్ అండి. నేను ఇంక ఈ వీడియోలో కొంచెం ఆ రోజు నిన్న తీసిన వీడియో అయితే యాడ్ చేశాను అనమాట. కొంచెం వీడియో వాటికే షూట్ చేశాను. ఇంకా ఏం చేద్దామండి అనుకోకుండా ఇంకా నా ఫోన్ మెమరీ ఫుల్ అయిపోయి వీడియో అయితే షూట్ చేయలేకపోయాను అనమాట ఆ రోజు. కాకపోతే వీడియో షూట్ చేస్తే కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించేది. వాళ్ళని ఎలా రెడీ చేశాను ఏంటనేది పూర్తిగా వివరంగా ఉండేది కదా. గోరింటాకు వచ్చేసి కుంకుమలో నిమ్మరసం ఉంటుంది కదా, అది కలిపి మనకి చేతులకు పెట్టుకున్నామంటే పోదంటండి, అలానే ఉంటుందంట. తెలిసిన వాళ్ళైతే చెప్పారు మా ఫ్రెండ్స్. కాకపోతే నేను అలానే చేశాను, అది పోయిందండి. ఒక రోజు కూడా ఉండలేదన్నమాట, 2-3 గంటలకే పోయింది. అలానే ఉంటుందన్నారు, అదేం లేదు. మరి నేను కుంకుమలో నిమ్మరసం అయితే కలిపి పెట్టేశాను. లేదు ఎందువల్ల ఏమో తెలియదు. కానీ మా బుడ్డోడిని అయితే శనివారం రోజు కూడా చక్కగా కృష్ణుడిలాగా అయితే అలంకరణ చేశాను కదా, ఆ రోజు అయితే ఆ డ్రెస్ కొనుక్కొచ్చానండి. నేను నిన్న సోమవారం వేసిన రోజు డ్రెస్ అయితే అది ఇంట్లోనే ఉందన్నమాట. ఇంట్లో ఉన్న డ్రెస్ తోటే సింపుల్గా అలా రెడీ చేశాను. సింపుల్గా కాదండి, నాకు మొన్న శనివారం రోజు రెడీ చేసిన దానికంటే ఈ కృష్ణాష్టమి రోజు రెడీ చేశాను కదా, అదే చాలా హ్యాపీగా అనిపించింది. చూడటానికి చక్కగా ఉన్నాడు చిన్న కృష్ణుడిలాగా. ఇదే బాగుంది. ఆ రోజు అనవసరంగా డ్రెస్ కొనుక్కొచ్చాను వేస్ట్గా. ఇంట్లో ఇలా ఉన్న వాటితోటి ఇలా రెడీ చేస్తే ఎంచక్కా బాగుండేవాడు ఆ రోజు కూడా అనిపించింది. ఆ రోజు కూడా బాగున్నాడండి, కాకపోతే ఈరోజు ఇంకా బాగున్నాడు అనమాట. కృష్ణుడిని ఎలా రెడీ చేసినా బాగుంటారు కదా. ఓకే అండి.
ఏంటి స్వప్న ఇక్కడ చేసేదాని గురించి చెప్పట్లేదు అనుకుంటున్నారా? చెప్తానండి. ఇక్కడికే వచ్చేస్తున్నాననమాట. మా వారైతే వచ్చేసారండి. అనంతపురం వెళ్ళారని చెప్పాను కదా! నిన్నైతే వచ్చారు. ఇంక ఈరోజైతే బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా! మార్నింగే బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి. బాక్స్ తీసుకెళ్తారు కదా! మా తమ్ముడికి కూడా బాక్స్ పెట్టివ్వాలి. అందుకని ఇక్కడ నేను వంట పని అయితే చేస్తున్నాననమాట. ఇదిగో ఇక్కడ చూడండి మా పిల్లలైతే ముగ్గేస్తున్నారండి ఇద్దరు. నేనేస్తాను మమ్మీ నేనేస్తానని గోల గోల చేస్తూ ఇద్దరు చేస్తూ ఉన్నారనమాట. వీళ్ళనైతే లేపేసి ఇంకా హాట్ వాటర్ అయితే ఇచ్చేసానండి నిద్ర లేపి. అలాగే మా వారికేమో ఇంకా కాఫీ అయితే కలిపిచ్చేసాను. తర్వాత వీళ్ళైతే ఇలా సరదాగా ముగ్గులేస్తూ ఉన్నారు. అటు ఇటు నడవమని చెప్తే ఇంక నేను వీళ్ళతో ఇలాగే వీడియో తీస్తూ ఉన్నానంటే నా పని ఆగిపోతుంది కదా! అందుకని ఇంక నేను మళ్ళీ కిచెన్‌లోకి అయితే వచ్చేసాననమాట. ఫస్ట్ అయితే ఇక్కడ దొండకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా! ఇంకా దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. లంచ్ బాక్స్‌లోకి దొండకాయ ఫ్రై. అలాగే టిఫిన్‌కి ఏం లేదనమాట ఈరోజు. ఇంక అందుకని చపాతీ చేద్దామని చపాతీ పిండి కూడా కలిపి పెట్టేశానండి. రైస్ కూడా కడిగి పెట్టేశాననమాట. రైస్ కూడా అవుతుంది. ఈరోజు ఇంట్లో కూరగాయలు, దొండకాయలు అలాగే బంగాళదుంప వరకే ఉన్నాయండి. ఇంక వీటితోటే చేస్తున్నాను. ఈరోజు మార్కెట్ ఉందనమాట. ఈవినింగ్ మార్కెట్‌కెళ్ళి కూరగాయలు తీసుకొని రావాలి. ఇదిగో ఇంక ఇక్కడైతే దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూడండి చక్కగా దొండకాయలు అయితే ఏగినాయి. 1/2 కిలో దొండకాయలు కట్ చేస్తే ఇదిగో ఇదే అయిందండి. ఇది నాకు తెలిసి వాళ్ళిద్దరికి బాక్సుల వరకే సరిపోతుందని అయితే అనుకుంటున్నాను. మా తమ్ముడికి, మా వారికి బాక్సుల వరకు సరిపోయిన చాలని అయితే అనిపించిందనమాట. ఇంక ఇదైతే పక్కన పెట్టేశాను. అలాగే ఇంక ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ బాండీ తీసుకుంటున్నానండి. ఇంకా చపాతీలోకి కర్రీ చేద్దాం అనుకుంటున్నాను కదా! బంగాళదుంప కర్రీ. అందుకనైతే స్టవ్ మీద బాండీ పెట్టుకున్నాను. చపాతీలోకే కాదులండి రైస్‌లోకి కూడా బాగానే ఉంటుంది బంగాళదుంప ఫ్రై ఇలా చేసామంటే. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పోయిన మంగళవారం వర్షం అయితే బాగా పడ్డదండి. మార్కెట్ అయితే కూరగాయలన్నీ చాలామందివి కొట్టుకొని వెళ్ళిపోయినాయి అనమాట వర్షానికి. పాపం చాలా ఇబ్బంది పడ్డారు ఆ రోజు వాళ్ళందరూ. టమాటాలైతే కిలో రూ. 40 అండి. రూ. 40 కిలో. ఆ టమాటాలన్నీ అలా కొట్టుకొని పోతుంటే నాకైతే చాలా బాధగా అనిపించింది. వాళ్ళు ఏం చేయలేము కదా! వర్షానికి అన్నీ కొట్టుకొని పోతున్నాయండి. ఒకళ్ళవే కాదు. ఇంకా చాలామందివి అలానే పోతున్నాయి. ఎవరేం చేయగలరు? సర్దుకున్నోళ్ళు గోతాల్లో వేసుకొని సర్దేసుకుంటున్నారు. ఈలోపు వర్షం పడి అన్నీ అలానే వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట. ఇక చెప్పాను కదా! నాకు ఆ మార్కెట్ నుంచి ఇంటికి రావాలంటేనే చాలా కష్టంగా అనిపించింది. ఆ వర్షానికి అసలకి రాలేకపోయాననమాట. చాలాసేపు అక్కడే ఆగిపోయాము. ఇక మా వారైతే తీసుకొచ్చారని చెప్పాను కదా ఆ రోజు. అయితే మాత్రం ఒకటండి ఇక్కడ నీళ్ళన్నీ రోడ్ల మీద అయితే ఆగట్లేదండి. వర్షానికి వచ్చిన నీళ్ళన్నీ పారి వెళ్ళిపోతున్నాయన్నమాట. ఆ నీళ్ళు కనుక ఆగినాయి అంటే ఇళ్ళలోకి కూడా వచ్చేస్తాయండి. అంత పడ్డదనమాట వర్షం ఆ రోజు. ఇదైతే ఒకటి ప్లస్ ఏంటంటే నీళ్ళన్నీ వచ్చినట్టు చెరువులకైతే వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. ఇదైతే బాగుంది. ఇంకెక్కడన్నా గుంతలు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అక్కడ నిలిచిపోతుంటాయి కానీ లేకపోతే అన్నీ రోడ్ల మీద అసలు ఆగవండి. మొత్తం చెరువుకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇదైతే బాగుందనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నావు స్వప్న ఇప్పుడనైతే మీకు అనిపించవచ్చు. కాకపోతే ఇంకా ఆ రోజు అలా జరగటం వల్ల నేనైతే కూరగాయలు ఎక్కువ తేలేకపోయానండి. ఇంకా ఈరోజైతే ఇంట్లో ఏం లేవన్నమాట కూరగాయలు. కరివేపాకు కానీ, కొత్తిమీర కానీ ఇట్లాంటివి కూడా ఏం లేవు. తీసుకొని రావాలి ఈవినింగ్ వెళ్ళి కూరగాయలొచ్చేసి. ఇదిగో ఇక్కడైతే ఆలూ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఎంచక్కా అయితే ఆలూ ఫ్రై చేస్తూ ఇక్కడ చపాతీలు కూడా రుద్దుతున్నానండి. అవి ఏగుతుంటాయి కదా! అందులో కొంచెం ఉప్పు, పసుపు అయితే వేశాను. ఈలోపు చపాతీలు కూడా రుద్ది పెట్టుకున్నామంటే పని అనేది త్వరగా అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు బాక్స్ ప్రిపేర్ చేయాలి, పిల్లల్ని కూడా రెడీ చేయాలి కదా! కంగారు అనమాట. టైం అయిపోతుందేమోనని టెన్షను. ఇంక మా వారైతే 8:30కే వెళ్ళాలి. పిల్లలకైతే కొంచెం టైం ఉంటుంది కానీ ఒక 20 మినిట్స్ మా వారు వెళ్ళిన తర్వాత కూడా. కానీ ఈలోపు త్వరగా చేసుకుంటే బెస్ట్ కదా అనిపించేసి ఇక్కడ నేను చేస్తున్నాను. చపాతీలు అయితే రుద్దుతున్నానండి. మొన్న మార్ట్‌కెళ్ళి సరుకులు తీసుకొని వచ్చాము కదా! ఆ రోజు గోధుమ పిండి లూజ్ తీసుకున్నామండి. ఎక్కువ మేము ప్యాకెట్ తీసుకుంటామనమాట. 5 కేజీల ప్యాకెట్ ఉంటుంది కదా! అది తీసుకుంటే మాకు 2 నెలలు అట్లా వస్తుంది. ఈసారి అయితే లూజ్ తీసుకున్నాము. ఎలా ఉంటుంది ఏంటనైతే అనుకున్నాను. పిండి అయితే పర్లేదండి బాగానే ఉంది. చపాతీలు చక్కగానే వస్తున్నాయి. ఇప్పుడు తెలీదనమాట. మనం వీటిని చేసుకొని తిన్నప్పుడు తెలుస్తుంది ఎలా ఉంది ఏంటనేది. ఒక్కొక్క చపాతీ మనం అనుకుంటాం కానీ చపాతీ పిండిని బట్టి కూడా అదే గోధుమ పిండిని బట్టి కూడా చపాతీలు అనేవి టేస్ట్ మారుతూ ఉంటాయండి.
నిజమా కాదా చెప్పండి? నేను అనుకుంటున్నాననమాట. గోధుమ పిండి క్వాలిటీని బట్టి కూడా చపాతీల టేస్టు, అలాగే చేసే విధానం కూడా మారుతుందనైతే అనుకుంటూ ఉంటాను. నిజానికి నేను చపాతీలు ఎప్పుడు చేసినా గానీ పొంగవండి. కొంచెం తక్కువ లైట్‌గా పొంగుతుంటాయనమాట. కొంతమంది చపాతీలు చేస్తే చక్కగా ఏంటి పూరి పొంగినట్టు పొంగుతుందండి. నాకనిపిస్తూ ఉంటది. నాకు చపాతీలు చేయటం రాదా? లేకపోతే వాళ్ళెలా చేస్తున్నారు ఏంటనేదైతే అస్సలు అర్థం కాదనమాట. చపాతీలు ఎలా పొంగుతాయబ్బా! అనేది అనిపిస్తూ ఉంటది. ఒక్కొక్కసారి అనుకోకుండా చపాతీలయితే నేను చేసేటప్పుడు పొంగుతాయనమాట. అబ్బా! ఎంత బాగా పొంగిందో అనిపిస్తది. కానీ ఎక్కువ పొంగవండి, నార్మల్‌గానే ఉంటాయి. చపాతీలు పొంగుతూ ఎలా చేస్తారేమో నాకైతే అర్థం కాదు. నేనైతే నార్మల్‌గానే చేస్తాను. పూరీలయితే చక్కగా పొంగుతాయి గానీ, చపాతీలెందుకో నాకెప్పుడూ చపాతీలు చేసినా గానీ పొంగవనమాట. నార్మల్‌గానే లైట్‌గా పొంగుతూ ఉంటాయి అక్కడక్కడ. పిండి కలిపేటప్పుడు పాలు, అలాగే ఒక్కొక్కసారి నూనె ఇట్లా ఏసి కలిపితే పొంగుతాయి అంటారు కదా! అలా కూడా ట్రై చేశానండి. సాఫ్ట్‌గా వస్తున్నాయి గానీ పొంగట్లేదనమాట. ఓకే అండి. ఇదిగో ఇక్కడైతే బంగాళదుంప ఫ్రై అయితే చేస్తున్నానండి. కారం కూడా ఏసి మొత్తం ఒకసారి అయితే మళ్ళీ కలుపుతున్నాను. తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి అయితే తురుము పట్టేసి అదైతే ఇందులో ఏసి మొత్తం అయితే ఒకసారి కలుపుతున్నానండి. కొన్ని వాటర్ పోసి చేద్దామనుకున్నాను. మళ్ళా రైస్‌లో కూడా ఉంటుంది కదా! నాకు వాటర్ పోసి చేస్తే తినాలనిపించదనమాట రైస్‌లో. అందుకని ఇలా ఫ్రైలాగా చేద్దామని అనుకున్నాను అసలు నేను. అందుకే ఫ్రైలాగా చేశాను. కాకపోతే మా వారన్నారనమాట, "ఇట్లా చేస్తే ఎలా తింటారు చపాతీలోకని" అయితే అన్నారు. అప్పుడు అనిపించింది, అరే కొంచెం వాటర్ పోసి చేసినా బాగుండేదే కదా అని అయితే అనిపించిందనమాట. కానీ ఇలా కూడా చపాతీలో తినడానికి సూపర్‌గా ఉందండి. తర్వాత అయితే బాగుందని అయితే అన్నారు. తినకముందు కొంచెం నేను కర్రీ చేసి చపాతీలో వేసి ఇచ్చాననమాట. అప్పుడైతే అన్నారు, "ఇట్లా చేస్తే ఎట్లా తింటారు? కొంచెం వాటర్ పోసి చేయొచ్చు కదా" అని అయితే అన్నారు. ఇంగ తర్వాత తిన్నాక బావుందిలే ఇట్లా గూడా అనైతే అన్నారనమాట. హమ్మయ్య! పర్లేదులే బావుందన్నారు గదా! అనైతే అనిపిచ్చింది. ఇంక వాళ్ళకైతే పెట్టి ఇచ్చేసానండి చపాతీలు చేసి పిల్లలకి, మా వారికి తింటున్నారు. ఇంక నేనైతే ఈలోపు ఇక్కడ బాక్స్‌లో అయితే పెడుతున్నాననమాట. ఇంక నేను చపాతీలు కాల్చేదైతే షూట్ చేయలేదండి, లేట్ అయిపోతుందని. వాళ్ళ వరకైతే చేసి వాళ్ళకి ఇచ్చేసాననమాట. ఇదిగో బాక్సులు మా వారికి, అలాగే మా తమ్ముడికి ఇద్దరికైతే పెడుతున్నానండి. నేను చేసిన దొండకాయ ఫ్రై అయితే వీళ్ళిద్దరి బాక్సుల వరకే వచ్చింది. కొంచెం ఆలు కర్రీ కూడా ఏస్తానని చెప్పాను. పర్లేదు వద్దులే, ఇది సరిపోతుందని అయితే అన్నారు. ఇక అందుకని ఇలా పెట్టేసి బాక్స్‌లో అయితే పెట్టి ఇంకా మా వారికైతే ఇచ్చేసాననమాట. ఇక తర్వాత నేను పిల్లలనైతే స్కూల్ దగ్గరైతే దింపేసొచ్చానండి. మా వారైతే ఆఫీస్‌కెళ్లారు. ఇంకా నేను వచ్చేసిన తర్వాత నేను చపాతీలు రుద్దుకొని చేస్తున్నాననమాట. ఇక్కడ కాలుస్తున్నాను స్టవ్ మీద పెనం పెట్టుకొని. ఓకే అండి. నేనైతే మీకు ఒక చిన్న జోక్ చెప్తాననమాట. మీకెలా అనిపిస్తదో ఏమో! అది జోకో కాదో మీరే చెప్పాలి. ఓకే అండి. భర్త అంటారనమాట, పావు కిలో వంకాయలకు బదులు అరకిలో వంకాయలతో కూర చేయాల్సింది అని. అప్పుడు భార్య అంటుంది, అంత నచ్చిందా కూర అనైతే అంటుందనమాట. అప్పుడు భర్త అంటారు, అప్పుడైతేనే ఉప్పు, కారం సరిపోయేవి అనైతే అంటారనమాట. ఇది మీకెలా అనిపిచ్చింది? జోక్‌లా ఉందా? ఏంటి స్వప్న, నువ్వే జోక్ చెప్పి నువ్వే నవ్వుకుంటావని అయితే అంటున్నారా? లేదు. నాకు నవ్వొచ్చింది. అందుకే నవ్వాననమాట. కానీ నేనైతే కరెక్ట్‌గా చెప్పాను అనిపించట్లేదబ్బా! ఎందుకంటే నాకు నవ్వొస్తుంది. నేను నవ్వుతూ జోక్ చెప్తే ఎవరు నవ్వుతారు చెప్పండి? ఇదెలా ఉందంటే నేనే జోక్ చెప్పుకొని నేనే నవ్వుకున్నట్టుంది. లేకపోతే ఒక జోక్ చెప్పి, ఇప్పుడు నేను జోక్ చెప్పాను, ఇదే నవ్వాల్సిన టైము నవ్వండి అని అంటాను కదా! అలా ఉందనమాట. నేనే జోక్ చెప్పి నేనే నవ్వుకుంటూ మీరు కూడా నవ్వండి అని అయితే చెప్పినట్టుంది. సర్లే కానీ ఇంతకీ మీకు జోక్ అర్థమైందా? అర్థమైతే కామెంట్ చేయండబ్బా ప్లీజ్. ఓకే. ఇక్కడైతే నేను 2 చపాతీలైతే చేశానండి. ఇప్పుడైతే కూర్చొని ప్రశాంతంగా తింటున్నాను. అలాగే జిలేబీ ఉందనమాట. జిలేబీ కూడా తీసుకొని తింటున్నాను. ఇంకా మా వారైతే పిల్లల కోసం స్నాక్స్ కానీ చకోడీలైతే తీసుకొచ్చారండి. ఇంక ఇవైతే ఇలా బాక్స్‌లో అయితే పోసాను. అలాగే లడ్డూ తెచ్చారనమాట. లడ్డూలు కూడా ఒక బాక్స్‌లో అయితే పెట్టేస్తున్నానండి. ఇంక ఇవైతే పక్కన పెట్టేసి ఈ మిషన్‌లో బట్టలైతే వేశాను కదా! ఇంక అవైతే అయిపోయినియి. ఇప్పుడు ఆరేద్దామని తీస్తున్నాను. ఈ మార్నింగే మిషన్‌లో బట్టలైతే వేశానండి. ఇంక అదైతే షూట్ చేయలేదులే కానీ ఇంక ఇప్పుడైతే ఆరేద్దామని తీస్తున్నాను. మా అమ్మ వాళ్ళకైతే కాలువ వస్తేనే పంటలు పండుతాయండి. సాగర్ నీళ్ళుంటాయి కదా! నాగార్జున సాగర్‌వి. ఇంకా అది అక్కడ నీళ్ళు వదిలితేనే కాలువ వస్తేనే పంటలు పండుతాయన్నమాట. ఇంతకుముందు పెళ్ళి కాకముందు నేనైతే కొంచెం అప్పుడప్పుడు పొలం పనులకు వెళ్తుంటానని చెప్పాను కదా! మొన్నైతే రీసెంట్‌గా ఒక వీడియో అయితే చూశాననమాట. అది ఏంటంటే ఆహ్
పొలంలో నాటేస్తూ ఉంటారండి చాలామంది లేడీస్. నాటేస్తుంటే ఒక అబ్బాయి అనమాట, ఒక అతను నారకట్టలు తీసుకొచ్చి ఏస్తూ ఉంటారు. ఏస్తూ ఉంటే అందులో చాలామంది నాటేస్తూ ఉంటారు కదా! అందులో ఒక ఆమె ఉండి, "ఏంటి ఇంత దగ్గరగా గుట్టలు గుట్టలేసి నారకట్టలు తీసి అవతలెయ్యి" అని చెప్తదనమాట. అలాగే ఇంకొక ఆమె ఉండి, "ఏంటి అంత దూరం దూరం ఏసావు నారకట్టలు, కొంచెం దగ్గరయ్యి మేము ఎలా అందుకోవాలనైతే" అంటూ ఉంటారు. అలాగే నాకైతే అది చూడగానే భలే నవ్వొచ్చిందనమాట. అది చూస్తే నీకు ఎందుకు నవ్వొచ్చిందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే నేను కూడా అప్పుడప్పుడు పొలం పనులకెళ్తూ ఉంటాను కదా! ఒకసారి అలా ఎళ్ళినప్పుడు నాకు నాటేయటం రాదనమాట స్టార్టింగ్‌లో. ఇక అందుకని నారు కట్టలైతే మొయ్యమన్నారు. ఇక నేనేం జేస్తాం, నాటు రానప్పుడు మనం పనులకెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పింది చేయాలి కదా! అందుకని ఇంక నారు కట్టలు మోద్దామనైతే నారు కట్టలైతే మోస్తున్నానండి. నేను తలపైన పెట్టుకొని నారు కట్టలు మోస్తుంటే బురద మొత్తం నా మొహం నిండా గారిపోయేదనమాట. ఆ బురదంతా మొహం నిండా పడితే కాలువ పక్కన కాలువలుంటాయి. ఆ కాలువలో మొహం కడుక్కోవటం, ఆ నారకట్టలు తీసుకెళ్ళి నాటేస్తుంటారు కదా! వాళ్ళ దగ్గర ఎయ్యటము అలా చేస్తూ ఉండేదాన్ని. ఒకసారైతే ఇట్లానే అంటూ ఉన్నారనమాట. ఒక్కొక్కళ్ళైతే నాకప్పుడు స్టార్టింగ్‌లో ఎక్కడ ఎన్ని కట్టెలెయ్యాలి ఏంటనేది తెలిసేది కాదు. ఇక కట్టెలెక్కువున్నయి ఇటొచ్చి దిద్దురా అనైతే అంటారు. ఆ బురదలో నడుచుకుంటూ ఎళ్ళి వాళ్ళ దగ్గరికెళ్ళి అక్కడున్న కట్టెలన్నీ నారు కట్టెలండి. ఇయన్నీ ఏరుకొని కొంచెం దూరంలో ఏశాను. కొంచెం దూరంలో ఏసిన తర్వాత ఇంకొక ఆముండి, "ఏంటి స్వప్న అంత దూరంలో ఏసావు కట్టెలు, ఇటు 2 కట్టెలు ఇసిరేయి" అనైతే అన్నదనమాట. బాబోయ్! నాకైతే అది గుర్తొచ్చింది. అమ్మో! ఒకానొకప్పుడు నాతో గూడా ఇలానే ఆడుకున్నారు కదా! అనైతే అనిపించిందనమాట. ఆ నారు కట్టెలు మోయటం మామూలుగా ఉండదండి బాబు, చాలా కష్టము. నెక్స్ట్ డే అయితే నేనెళ్ళినప్పుడు ఇంకా గోతాలైతే తీసుకెళ్ళాననమాట. యూరియా గోతాలు అట్లాంటివి ఉంటాయి కదా! మందు గోతాలు. అవైతే తీసుకొని ఆ గోతంలో ఏసి నారు కట్టెలైతే మోసేదాన్ని. ఫస్ట్ రోజు ఎళ్ళినప్పుడైతే తట్టలుంటాయి కదండీ! ఏవో తట్టలుంటాయి కదా! తట్టలంటే తెలిసే ఉంటదనుకుంటున్నాను. వాటితోటి అందులో యేసుకొని మోయాలనమాట. ఆ తట్టే చాలా బరువుంటది. మళ్ళా ఈ నారు కట్టలు. అమ్మమ్మమ్మో! నాకైతే చుక్కలు కనపడ్డాయనమాట. 2 రోజులెళ్ళాను. ఇంకంతే. తర్వాత ఎళ్ళలేదు. ఇక ఆ బురదలో అటు తిరిగి, ఇటు తిరిగి కాళ్ళు పీక్కొచ్చాయండి. పిక్కల దగ్గరైతే పట్టేసాయనమాట. మామూలుగా నొప్పులొచ్చేవి గాదు. డైలీ ఎళ్తుంటే అలవాటయిపోతుంది. ఒక రోజు, 2 రోజులెళ్లి మానుకున్నామంటే ఇక మనకి మళ్ళీ వారం రోజుల వరకు నొప్పులు తగ్గవనమాట. ఎప్పుడన్నా సండే, సాటర్‌డే స్కూల్‌కి హాలిడేస్ వస్తూ ఉంటాయి కదా! అట్లాంటప్పుడు అప్పుడప్పుడు ఎళ్తూ ఉండేదాన్ని. నాకా రోజు ఆ రీల్ చూడగానే ఎందుకో చాలా నవ్వొచ్చేసిందనమాట. అందుకే ఇప్పుడు నేను ఎందుకో మీకు సరదాగా చెప్పాలనిపించింది చెప్తున్నాను. తర్వాత నేను నాటేయటం కూడా నేర్చుకున్నానండి చిన్న చిన్నగా. నాటేయటం నేర్చుకోవటానికి నాకు దాదాపు చాలానే టైం పట్టింది. అదంతా ఇప్పుడు కాదులెండి. ఎప్పుడో నేను స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడనమాట. అప్పుడిది ఇప్పుడు చెప్తున్నాను. ఓకే అండి. నేనైతే ఇంకా ఈవినింగ్ అనమాట ఇదైతే. గిన్నెలు తోమేసి గిన్నెలన్నీ లోపల సర్దేసి కొన్ని నీళ్ళు పడితే అవన్నీ తుడిచేసానండి. ఇదొచ్చేసి ఈవినింగు. ఈవినింగ్ అయితే నేను మార్కెట్‌కెళ్ళొచ్చేసానండి. మార్కెట్‌కెళ్ళినప్పుడు ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదులే గానీ ఇంటికైతే వచ్చేసాను. ఇంక ఇంటికొచ్చాక మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాననమాట. మినపప్పు అయితే నానపెట్టేసానండి నేను మధ్యాహ్నం ఆ గిన్నెలు తోమటం అయిపోయిన తర్వాత. ఇంకా మినపప్పు అయితే ఇప్పుడు రుబ్బుతున్నాను గ్రైండర్‌లో ఏసి. ఇడ్లీకనమాట. ఇడ్లీ పిండికని. అలాగే రవ్వ కూడా నేను ఇంకిప్పుడు నానపెడతానండి. మినపప్పుని గ్రైండర్‌లో ఏసినప్పుడు రవ్వ గూడా నానబెట్టేస్తాను. తర్వాత ఈ కూరగాయలన్నీ తీసుకొచ్చినవన్నీ ఇంకిక్కడైతే సర్దేస్తున్నానండి. క్యాబేజీ అయితే లావుగానే ఉన్నాయి గడ్డలనేవి. ఇవైతే రూ. 30, రూ. 40 ఉన్నాయండి. నేనైతే ఈ రూ. 30 తీసుకున్నాననమాట. ఇంకలాగే అరటికాయలైతే 20కి 4, 5 ఇస్తున్నారండి. ఇంగో ఈ కూరగాయలైతే అన్నీ తీసేసి ఇక్కడ సర్దుతున్నాను. ఇవైతే బత్తాకాయలనమాట. ఇవైతే ఒక్కొక్కటి రూ. 5 కాయ. ఇవైతే ఇంక యాపిల్స్ అండి. 50కైతే 3 ఇచ్చారు. ఇంకొక 50కైతే తీసుకున్నాను. మళ్ళా ఎక్కువున్నా తినరులే అని అరటికాయలైతే ఒక 20కి తీసుకున్నానండి. ఇగో కూరగాయలన్నీ కడిగేసి ఇక్కడైతే పెట్టేశానండి. టమాటాలైతే కిలో రూ. 30. లాస్ట్ వారం కంటే ఈ వారం తగ్గినియండి. 50కైతే 2 కిలోలు, కిలో అయితే 30 అంటున్నారు. ఇంక అందుకని 2 కిలోలు తీసుకున్నాను 50కి. అలాగే కాకరకాయలు కూడా అండి హాఫ్ కిలో రూ. 30 అనమాట. మా బుడ్డోడు కాకరకాయలు కావాలని మొన్న అడిగాడనమాట. అందుకని ఇంకొక కిలో తీసుకున్నాను. కిలో 50కి ఇవ్వమంటే ఇచ్చేసింది. ఇక అవన్నీ కడిగేసి పక్కనైతే పెట్టేశానండి. ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. పక్కన కాదు, మళ్ళీ కవర్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. ఇంక ఈలోపు పిండి కూడా మెదిగిందండి.
పిండినైతే గ్రైండర్ అయితే పక్కకు తీసేసి ఇందులో ఉన్న రాళ్ళు తీసేసి షింక్లో వేసాననమాట. అవన్నీ క్లీన్ చేయాలి. ఈలోపు ఫస్ట్ పిండినైతే రవ్వ నానబెట్టుకున్నాను కదా, 2 సార్లు కడిగేసిన రవ్వని ఇప్పుడైతే ఈ మినప్పిండిలో అయితే వేస్తున్నానండి. గట్టిగా పిండేసి మనం ఈ రవ్వని ఇందులో వేసుకున్నామంటే ఇడ్లీలు చక్కగా వస్తాయండి. మినప్పిండిని రుబ్బుకునేటప్పుడు వాటర్ కొంచెం తక్కువ పోసి రుబ్బుకున్నామంటే ఇడ్లీలు చాలా మృదువుగా వస్తాయండి. ఇడ్లీలు ఇంకా మృదువుగా రావడానికి ఇంకొక టిప్ కూడా ఉందండి. మనం ఇడ్లీలు పిండిలో కలుపుకునేటప్పుడు కొన్ని కూలింగ్ వాటర్ ఉంటాయి కదా, అవి వేసి కలుపుకున్నామంటే ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా చాలా చక్కగా వస్తాయి. అలాగే గట్టిగా వస్తున్నాయి అనుకున్నప్పుడు కొన్ని వాటర్ పలుచగా కలుపుకున్నామంటే ఇడ్లీలు చక్కగా వస్తాయండి. అలానే మరీ పలుచగా కాదు, ఇడ్లీ వేసుకోవటానికి సరిపడా చూసుకొని వాటర్ పోసుకోవాలి. అలాగే పిండి పొలవకుండా ఉండటానికి ఎక్కువ రోజులు మనం ఇడ్లీ పిండి కానీ, దోస పిండి కానీ రుబ్బుకునేటప్పుడు గ్రైండర్‌లో వాటర్ పోస్తూ ఉంటాం కదా, నార్మల్ వాటర్ కంటే కూడా ఐస్ క్యూబ్స్ వేసామంటే మనకి పిండి ఎక్కువ రోజులు పొలవకుండా ఉంటుందండి. ఓకే అండి. నేనైతే ఇడ్లీ పిండి కలిపేసి తర్వాత కొన్ని గిన్నెలున్నాయి తోమాలి. ఆ తర్వాత మళ్ళీ వంట పని చేయాలనమాట. ఓకే అండి. ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. బై బాయ్.